మాజీ ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ ఏర్పాటుపై కసరత్తు చేస్తుంది. మే మొదటి వారంలో కొత్త పార్టీ ప్రకటన ఉంటుందనే చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ లో ఉన్న కింది స్థాయి క్యాడర్పై కవిత ఫోకస్ చేసినట్లు తెలంగాణ జాగృతి వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కొత్త పార్టీ పెట్టడం, ఆ తర్వాత బీఆర్ఎస్ లోని పలువురు అసంతృప్తి నేతలు, తెలంగాణ ఉద్యమకారులు, ప్రజా సంఘాల నేతలు, కుల సంఘాల నాయకులను తమ వైపు తిప్పుకునేలా కవిత ప్లాన్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. కొత్త పార్టీపై కసరత్తు స్పీడప్ చేశారు మాజీ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి చీఫ్ కవిత. మే ఫస్ట్ వీక్ లో పార్టీ ప్రకటన ఉండబోతోందనే చర్చ జోరుగా జరుగుతోంది. ఈ విషయాన్ని కవిత ఈ మధ్య మీడియా చిట్చాట్ లో ప్రకటించారు. ఇదే టైంలో కొత్త పార్టీలోకి ఆసక్తి ఉన్న బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ ను చేర్చుకోవాలనే ప్లాన్ కవిత చేస్తున్నట్లుగా తెలంగాణ జాగృతి ఆఫీస్ లో చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ టార్గెట్ గానే కవిత కొత్త పార్టీ ఉంటుందనే చర్చ కూడా ఉంది. ఉద్యమ కాలం నుంచి టీఆర్ఎస్ లో ఉన్న కవిత ఆ పార్టీ క్యాడర్ తో రాష్ట్ర వ్యాప్తంగా సత్సంబంధాలు, పరిచయాలు ఉన్నాయి. బీఆర్ఎస్ లోని అసంతృప్తి నేతలపై కవిత ఫోకస్ చేసినట్లు ప్రచారం ఉంది. పార్టీ ఏర్పాటు ఓ కొలిక్కి వచ్చేలోపు బీఆర్ఎస్ లోని కొంతమంది అసంతృప్తి నేతలను తన వైపు తిప్పుకునేలా ప్లాన్ జరుగుతోందన్నారు తెలంగాణ జాగృతి వర్గాలు. ఇంకోవైపు ఆ పార్టీకి దూరంగా ఉంటున్న తెలంగాణ ఉద్యమకారులతో కూడా కవిత సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల నివాస స్థలం లేదా ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉద్యమకారులతో కలిసి ఆందోళన కూడా చేశారు కవిత. దీంతో పలువురు తెలంగాణ ఉద్యమకారులు కవిత పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారనే టాక్ వినిపిస్తోంది. తెలంగాణ ఉద్యమకారులే కాకుండా ఉద్యమ సమయంలో ప్రజా సంఘాలు కూడా యాక్టివ్గా ఉండేవి. ఆ ప్రజా సంఘాలలో ప్రస్తుతం కొన్ని యాక్టివ్గానే ఉన్నాయి. ఆ ప్రజా సంఘాల నేతలను కూడా తన కొత్త పార్టీలో చేర్చుకునే విధంగా ప్రయత్నాలు చేస్తోంది కవిత. వీళ్లతో పాటు తెలంగాణలోని మెజారిటీ కుల సంఘాల నేతలతో కవిత సంప్రదింపులు చేస్తున్నట్టు సమాచారం. కవిత పార్టీ పెట్టుడు ఖాయమైంది. మేలో రాష్ట్రంలో కొత్త ప్రాంతీయ పార్టీ పురుడు పోసుకోనుంది. అంతకు ముందే అన్ని వర్గాల మద్దతు కూడగట్టుకుంటున్నారు కవిత.